పెండింగ్ ఉపకార వేతనాలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కుబ్దుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద డిమాండ్ చేశారు. ఉద్యోగాలు వచ్చినా బకాయిలు చెల్లించక సర్టిఫికెట్లు తీసుకోలేని పరిస్థితి ఉందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల పట్ల సానుకూల ధోరణితో ఉండాలని వివేకానంద కోరారు. ఈ ఏడాది విదేశీ విద్యా ఉపకార వేతనాలకు సంబంధించిన దరఖాస్తులపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ ప్రభుత్వం లంచం తీసుకోకుండా ఏ పని పూర్తి చేయడం లేదంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. 2023 వరకు డిసెంబర్ 2023 వరకు 7,801 మంది విద్యార్థులకు గాను 1,131.56 కోట్లు ఓవర్సీస్ స్కాలర్షిప్ రూపంలో గత ప్రభుత్వం చెల్లించింది. అధ్యక్ష 104 కోట్ల రూపాయలు థర్డ్ ఇన్స్టాల్మెంట్ చెప్తుంది, కానీ సెకండ్ ఇన్స్టాల్మెంట్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ పెండింగ్ ఉంది. ఈ సంవత్సరం అప్లికేషన్స్ క్లియర్ కాలేదు. దాని గురించి ఈ సంవత్సరం దరఖాస్తుల గురించి స్పష్టత ఇవ్వాల్సింది కోరుతూ అధ్యక్ష ఒకటి స్పష్టంగా లేదు రాష్ట్రంలో అర్థమవుతా ఉన్నది. అధ్యక్ష దీంతో పాటు ఓవర్సీస్ స్కాలర్షిప్స్ తో పాటు ఫీ రీంబర్స్మెంట్ కూడా దగ్గర పెండింగ్ ఉన్నాయి.